రక్షిత్ అట్లూరి పేరు వినగానే పలాస సినిమా గుర్తుకొస్తుంది. అలాగే కోమలి ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే గోదావరి లంకల గ్రామానికి చెందిన యువకుడు రాఘవ అంటే రక్షిత్ అట్లూరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రాఘవ ఆలనా పాలన తండ్రి జానే చూసుకుంటారు. తన ఫ్రెండ్ అయిన కిట్టుతో ఆడుతూ పాడుతూ ఉంటాడు. పై చదువులకి పట్నం వెళ్లాలని అనుకుంటున్న టైంలో శశి తారసపడుతుంది. తొలి చూపులోనే రాఘవ మనసు పారేసుకుంటాడు. ఆమెది పక్క ఊరు. చిన్నతనంలోనే శశి పేరెంట్స్ కోల్పోతుంది. అమ్మమ్మ దగ్గరే పెరుగుతుంది. శశికి బావ వరుస అయ్యే ఒక వ్యక్తి ఉంటాడు. వ్యసనాలకు బానిసైన అతను శశిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఉంటాడు. అతని బారి నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు రాఘవ పరిచయం అవుతాడు. అయితే ఈ ఇద్దరి మధ్య ప్రేమ విషయం శశి బావకి తెలిసిపోతుంది. శశిని తన దానిని చేసుకోవాలంటే రాఘవని అడ్డు తప్పించాలని అతను భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కారణంగా రాఘవకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది? శశిని పెళ్లి చేసుకోవాలని రాఘవ కోరిక నెరవేరుతుందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే విలేజ్ నేపథ్యంలో జీవం ఉన్న ప్రేమ కథలు చాలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మాదిరి బడ్జెట్ లో చాలా పరిమితమైన పాత్రలతో తెరపైకి వచ్చిన ప్రేమ కథనే శశివదనే. లవ్ స్టోరీస్ కి ఆత్మ లాంటిదైన ఫీల్. ఈ కథలో ఏ మూలనైనా కనిపించిందా అంటే కనిపించిందని చెప్పాలి. నిరీక్షణ కూడా ఆస్వాదించే నిజమైన ప్రేమ అనే ఉద్దేశంతో దర్శకుడు చేసిన ఆవిష్కరణ బాగుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని పాట లేకుండా ఆకతాయిగా తిరిగే కుర్రాలు అందమైన అమ్మాయిల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవడానికి పడే పాటలు, వాళ్ళ వీధిలో అటు ఇటు తిరుగుతూ బీట్ వేయడం, అమ్మాయిలు చేసే బెట్టు, ఇలా చాలా సహజమైన సన్నివేశాలు తెరపై చూపించారు. ప్రేమ కథలకి గ్రామీణ నేపథ్యం ఎప్పుడూ చాలా బలంగా ఉంటుంది. అదే విషయం ఈ సినిమాలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. గోదావరి ప్రయాణం, బోట్లు, కొబ్బరి చెట్లు, పంట పొలాలు ఇవన్నీ కూడా కథకి మరింత సహజత్వాన్ని, అందాన్ని తీసుకొచ్చాయి. ఇక పనితీరు విషయానికి వస్తే హీరో, అతని తండ్రి, ఫ్రెండ్స్, హీరోయిన్, ఆమె బావ, ఈ 5 పాత్రల మధ్యనే కథ నడుస్తూ ఉంటుంది. అయితే కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. చాలా రోజుల తర్వాత విలేజ్ నేపథ్యంలో ఒక మంచి ప్రేమ కథ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. శరవణ వాసుదేవన్, అనుదీప్ దేవన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, బాణీలు చాలా బాగున్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. ఇక పాటల చిత్రీకరణ విషయంలో మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే. ఫైనల్ గా చెప్పాలంటే గ్రామీణ నేపథ్యంలో చాలా తక్కువ పాత్రలతో సాదా సీదాగా సాగిపోయే ప్రేమ కథ ఇది. అయితే సహజత్వానికి దగ్గరగా ఈ కథను నడిపించిన తీరు, గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరించిన విధానం అయితే చాలా బాగుంది. ఎక్కడా బోర్ కూడా కొట్టదు.